సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐలట్ టైసన్. సో గాయ్స్, ఇలా మన ఇంటికన్నా అయితే షూట్ నడుస్తుంది. నేను తయారై గంట సేపు అవుతుంది. తయారుగా అంటే గంటన్నర అవుతుంది, ఇంకా తయారైతలేదు. ఇక చూడుర్రి. చెప్పి గంటన్నర అవుతుందంటే నిజమే అనుకుంటున్నాను. అబద్ధాలు చెప్పొద్దు మన వాళ్ళకి. నిజమే చెప్తాను. ఎంతసేపు నుంచి తయారవుతాను? 10 minutes. ఆడోళ్ళు చెప్పే ఫస్ట్ అబద్ధం ఇది, గుర్తుపెట్టుకోరు. పెళ్ళైనాక నేనైతే పొద్దుగాల 6ింటికెళ్ళి లేపుతాను. 6ింటికెళ్ళి లేపి కాలు మొక్కుతాను. కాలు మొక్కి మళ్ళీ వండుకో అంటాను. మంచిగా పెళ్ళి కానప్పుడు మధ్యాహ్నంకి వెళ్ళి లేచి మధ్యాహ్నం టిఫిన్ చేసి సాయంత్రం అన్నం తినేటాను. పొద్దున్నే లేపి రప్ప బ్రష్ చేయమని కుక్కుతాను. అన్నం తినకపోయినా వేసి పెడతాను నోట్ల. అట్లా పెట్టకపోతే ఇట్లా అనుకుంటాం. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడుర్రి. మేమైతే గుడికి పోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకుర్రి. అస్సలకి సపోర్ట్ అనేది కావాలి మాకు. స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే చేస్తున్నాం ఇలాగ మా భార్యతో వీడియోలు. సపోర్ట్ చేయరు, కొంచెం సపోర్ట్ చేయమని చెప్పు. సపోర్ట్ చేయండి గాయ్స్. గాయ్స్ పళ్ళు లిప్స్టిక్ పెట్టుకుంటా అన్న పెట్టుకో. మరి ఎందుకు ఇట్లా చేస్తాను? ప్లీజ్ పళ్ళు నన్ను లిప్స్టిక్ పెట్టుకొని పెట్టుకో. నేను బొట్టు పెడతాను నాకు సరిపడి అనుకుంటు రోగం వచ్చింది. ఏంది గింత అంతా? కొంచెం పెద్ద పెట్టు. చాలు. నాకు రూపాయి బిల్ అంత ఉండాలి. సరే మా పిల్ల ఉండగా నేను మంచిగానే ఉంటుంది. గుడికి అయితే పోతాన్నాం ఇక. అద్దం మొత్తంకే పట్టుకరా, నేను పట్టుకుంటా. లేదు మెడకు కట్టుకుంటే ఇట్లా వేసుకోండి. బావా బయట బెడం పెట్టేసాయి. గుడికి పోతాను. పోదామా? చెప్పా. నాకు గూడెంలో పెళ్లి చేసుకున్నప్పుడు మా చుట్టాలు పాప మా అయ్యగారిని మళ్ళీ ఒకసారి అడుగుతాను, పెళ్లి చేస్తారు అయ్యగారు మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు మళ్ళీ మీరు కూడా రావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. సో గుడికా నుంచి అయితే డైరెక్ట్ మేము బొక్కలు కూడా వెళ్ళిపోయినాం. బొక్కలు కూడా ఎందుకు పోయినామో తెలియాలి అంటే వీడియో చూడండి. సో పెళ్ళైన తర్వాత నేనైతే మా ఫ్యామిలీ తోటి బొక్కల గుట్ట వచ్చిన, ఒక మేకా వచ్చినాం. ఆయపురి ఇంకా అయ్యప్ప కొత్తగా పెళ్ళైనందుకు దావత్ ఇస్తాను మా ఇంట్లో అందరికి. మేడబా కేశవా. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.